తిరువాభరణాలు సమర్పణ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ నడుములో సాదా వడ్డాణం, తర్వాత నాగాభరణం వడ్డాణం, తర్వాత గంటల మొలతాడు అనే దశావతార వడ్డాణం, తర్వాత సూర్యకఠారి, అందెలు, పాగడాలు కట్టిన తర్వాత మళ్ళీ సాలగ్రామ వస్త్రం, కటారి వస్త్రం, ఉత్తరీయం, దాని తర్వాత మళ్ళీ చిన్న కంటె, పెద్ద కంటె, పులిగోరు పథకం, యజ్ఞోపవీతం, గోపు, అష్టోత్తరహారం, లక్ష్మీహారం, చతుర్భుజ లక్ష్మీహారం, తులసిహారం, సాలగ్రామ హారాలు, అంతకుముందే కర్ణపత్రాలు, శంఖచక్రాల కవచాలు, కటిహస్తం, వైకుంఠహస్తం, నాగాభరణాలు ఇవన్నీ సమర్పణ చేసిన తర్వాత చివరిగా కిరీటం సమర్పణ చేయడం జరుగుతుంది. కిరీటం సమర్పణ చేసిన తర్వాత స్వామివారికి బంగారు పాదాలు పెట్టిన తర్వాత స్వామివారి వక్షస్థలంలో పైకి లోపల వ్యూహలక్ష్మి ఉండిపోతుంది. బంగారుతో చేసిన అమ్మవారి పథకం ఒకటి ఉంటుంది, పెద్ద పథకం. ఆ అమ్మవారి పథకానికి మళ్ళీ అభిషేకం చేస్తాం. అభిషేకం చేసి కొత్త పట్టు వస్త్రం కట్టి స్వామివారి మెడలో అలంకరించిన తర్వాత స్వామివారికి మళ్ళీ అప్పుడు నవనీతం ఆరగింపు చేసి కర్పూర హారతి చేస్తాం. తర్వాత ఇంకా తోమాల సేవ తర్వాత అర్చన, తర్వాత నైవేద్యం, శాతముర అవన్నీ జరుగుతాయి. ఇవి శుక్రవారం నాడు జరిగే కైంకర్యాలు. ఇవి అలంకారం 1 గంట సేపు పడుతుంది.